నదీ జలాల విషయంలో నేను ఒక 20, 25 ఏళ్లకు చూస్తున్నాను మిమ్మల్ని. వ్యాసాల రూపంలో ఉపన్యాసాలు చాలా ఉన్నాయి. మీరు చదివిందేమో లా కోర్సు. ఈ నీటి ఇంజినీర్లకు కూడా మీరు క్లాస్ చెప్తున్నారు. బహుశా ఈ 3 నెలల కింద క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటి? ఆకాశంలో వర్షాలు వీటి మీద ఓ క్లాస్ చెప్పారు. నేను విన్నా అది. మీకు ఈ జల వనరుల మీద అవగాహన ఎట్లా వచ్చింది? ఎవరు కారకులు? ఎక్కడ నేర్చుకున్నారది? అంటే నేను ఒకరోజు కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నా. ఎక్కడ మా ములుగు, మా నేటివ్ ప్లేస్ పక్కన. అయితే వేరే కేసు విచారణ జరుగుతూ ఉంది. నెక్స్ట్ కేసు కోసం నేను వెయిట్ చేస్తున్నా. న్యూస్ పేపర్ తిప్పుతున్నా ఇట్లా కోర్టులో జడ్జి గారి ముందే. ప్రతి పేజీలో 2 రైతుల ఆత్మహత్య, 3 రైతుల ఆత్మహత్య. అది వరంగల్ జిల్లాలోనే. అది జిల్లా ఎడిషనే. అప్పుడు ఈ జిల్లా ఎడిషన్లో వచ్చేది. టాబ్లెట్స్. అయితే ఒక టాబ్లెట్స్ ఒక పేజీలో 2, ఒక పేజీలో 3, ఇట్లా మొత్తం లెక్క పెడితే ఒక్కరోజే 16 మంది వరంగల్ జిల్లాలోనే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అన్నిట్లో కూడా ఏమనుందంటే బోర్లు వేసుకొని అప్పులు కట్టలేక, బోర్లకు చేసిన అప్పులు కట్టలేక, బోర్లు పడక, ఆ బోర్ల కింద పంటలు పండక, అప్పు చెల్లించలేక పరువు కోసం ప్రాణాలు ఇచ్చిండ్రు రైతులు అనేది అన్నిట్లో అన్ని వార్తలలో ఉన్నది. నాకు 2 అనిపించినాయి. ఒక్కరోజు ఒక్క జిల్లాలో 16 మంది చనిపోతే ఇది మెయిన్ ఎడిషన్లో వార్త రాలే. ట్యాబ్లాయిడ్లో కూడా అక్కడోటి వచ్చింది. అంటే అన్నం పెట్టే రైతు నీళ్ళ కోసం ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నాడు? అసలు పరిస్థితి ఏంది? మనసు వికలమైపోయింది. ఇక ఆ రోజు కోర్టుకు గుడ్ బై చెప్పి సర్కార్ జయశంకర్ సార్ దగ్గర పోయినాం. పోయిన తర్వాత ఏంటి సార్ ఈ పరిస్థితి, ఇట్లా ఎందుకు చచ్చిపోతున్నారు అంటే తెలుసుకోవాలి కారణాలు అన్నాడు. అప్పటికి ఇంకా తెలంగాణ ఉద్యమాలు మొదలు కాలే. 96 నేను చెప్పేది, 96. అయితే తెలుసుకోవాలి అసలు ఈ ఆత్మహత్యలకు ఇది ఒకటే కారణమా, ఇంకా వేరే కారణాలు ఉన్నాయా? ఎందుకంటే రైతులకు అనేక రకాల కష్టాలు ఉన్నాయి. ఆయన సార్ ఎకనామిక్స్ కాబట్టి బాగా చాలా రోజులు స్టడీ చేస్తున్నాడు. అంటే కల్తీ విత్తనాలు ఉన్నాయి, పంట దిగుబడి సరిగా రాక, న్యాచురల్ కెలామిటీస్, ఇట్లాంటివి అన్నీ ఉన్నాయి కదా, కొద్దిగా స్టడీ చేద్దామా అన్నాడు. అన్న తర్వాత ఎక్కడ రైతులు ఆత్మహత్య చేసుకున్నా సార్ని తీసుకొని పోయేది. కార్లు ఇంతంత పెట్రోల్ పోయించుకొని పోయేది. పోతే ఆ రైతు కుటుంబ సభ్యులు చెప్పేవాళ్ళు. ఒకసారి ఏమైందంటే సిద్దిపేట ఆనుకొని లింగారెడ్డిపల్లి అనే ఊరు ఉన్నది. అది 1 కిలోమీటర్ ఉంటుంది సిద్దిపేటకు. చాలా బాధాకరం. అది ఏంటంటే రాత్రి తేజ న్యూస్లో 9:30కు ఈ వార్త వచ్చింది, ఒకతను ఊరి పెట్టుకున్నాడు అని. సారుకు ఫోన్ చేశారు. వాళ్ళ అయితే సారు వరంగల్ నుంచి వచ్చిండు, నేను ఇక్కడి నుంచి పోయినా. పోయేసరి సిచ్యువేషన్ ఏంటంటే దూలానికి వేలాడుతుంది. పొద్దు పొడిచింది. అప్పటికి వాళ్ళని అడిగినాం ఇద్దరం. చిన్న గడంచి ఉండే, దించవచ్చు కదా, ఎందుకు ఇంకా దానికి అట్లే ఉంచిందంటే, నిన్న అంజుమాన్ బ్యాంక్ వాళ్ళు వచ్చి, అంజుమాన్ అంటే భూతనక బ్యాంకు, ఇజ్జత్ తీసిండ్లు, తట్టుకోలేక చనిపోయాడని చెప్పి, సరే దించండి మేము ఉన్నాం ఇక్కడ, మేము మాట్లాడతామని చెప్పి శవాన్ని దించినాక వాళ్ళు చెప్పిన కారణం ఏంటంటే, ఆ రైతుకున్నది కేవలం ఒక 15 ఎకరాలు, 35 బోర్లు వేశాడు. ఒకదానిలో నీళ్ళు పడలే. లాస్ట్కి ఒక బోర్లో పడ్డాయి. అప్పు తెచ్చి పంట వేసుకున్నాడు. తీరా పొట్టకొచ్చే టైంకి బోర్ ఎండిపోయింది.
అప్పులోళ్ళు ఏమో ఇంటి మీదకి వచ్చారు. వేరే దారి కనబడక చనిపోయాడు. ఇట్లా మేమిద్దరం కలిసి ఒక 20-25 సంఘటనలు చూసాం. ఇక ఆ టైంలో ప్రాక్టీస్ చేయడం ఇదంతా ఆలోచన రాలే. ఇక వదిలేసేసినాం. వదిలేసి ఇక తెలంగాణ కోసం మనం పనిచేయాలి సార్, ఎందుకంటే మనకు నీళ్ళు ఎందుకు వస్తలేవు? గోదావరి నది ఉంది, కృష్ణా నది ఉంది, నీళ్ళు అన్నీ పోతున్నాయి సముద్రంలోకి. వాటిని మనం మలుపుకోవాలంటే ఏం చేయాలి? ముందు నీళ్ళ గురించి తెలుసుకుందామని చెప్పి ప్రభాకర్ రావు అని ఒక రిటైర్డ్ ఇంజనీర్, ఇక్కడ దుర్గాబాయి దేశ్ముఖ్ కాలనీలో ఉండేది. ఆయన ఎంత మంచి మనిషి అంటే 1948లో నిజాం పరిపాలన చేస్తున్న సమయంలో రజాకార్ల దాడులను ఎదుర్కోవడానికి ఆ రోజుల్లో రామానంద తీర్థతో కలిసి, అప్పటికి ఇంజనీరింగ్ అయిపోయింది అనేది, మంతిని బ్రాహ్మడు. జనరల్గా బ్రాహ్మలు ఉద్యమాల్లోకి రారు, చాలా మేధావి, 21 సంవత్సరాల వయసు. ఆయన ఏం చేసిండంటే రామానంద తీర్థం కలిసి నాగపూర్ పోయి ట్రైనింగ్ తీసుకొని తుపాకీ పట్టుకొని రజాకార్ల నుంచి ప్రజలను రక్షించడానికి ఫైట్ చేసిన వ్యక్తి. సరే పోలీస్ యాక్షన్ అయింది, అయినా కూడా ఆయన మీద కేసులు ఉన్నాయని చెప్పి బయటికి రాలే. 1951లో అప్పుడు రిక్రూట్మెంట్ అవుతున్నప్పుడు వెల్లోడి గవర్నమెంట్ ఆయన ఇంజనీర్గా అపాయింట్ అయ్యండి తెలంగాణలో, జూనియర్ ఇంజనీర్. ఆ రోజు నుంచి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో 87లో ఈఎన్సీగా రిటైర్ అయ్యాడు. నెత్తి మీద ఒక క్యాబ్ పెట్టుకునేది, బొచ్చు టోపీ అంటాం కదా. అయితే ఆయనే సార్క్ ఫ్రెండ్. ఇద్దరం కలిసిపోతే ఆయన అన్నాడు కదా, నీళ్ళ గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ మంచిదే, బట్ నువ్వు పెద్ద మనిషి అయిపోయినావు జయశంకర్, నువ్వు ఎడ తిరుగుతావు, నేను ఇవాళ పాఠం చెప్పినా అంటే రేపు పొద్దున మళ్ళీ పోయి చూసి రమ్మంట. ఈ పిల్లాడు కొంచెం ఎంగున్నాడు, ఇంట్రెస్ట్ ఉంది, ఇక నాకు అప్పచెప్పినావు కదా నువ్వు వెళ్ళిపో అన్నాడు ఆయన. మిమ్మల్ని జస్ట్ 40 years, 40 ఏళ్ళు ఉంటేనే. అంటే ఇది జరిగి ఇప్పటికీ 28 ఏళ్ళు అయింది. సో ఈరోజు నేను మధ్యాహ్నం లంచ్ తర్వాత రమ్మనేవాడు. లంచ్ తర్వాత ఆయన ఒక కునుకు తీసి, ఎందుకంటే అప్పటికి ఆయన 70 ఏళ్ళు పైనాడు. సో రోజు నాకు విషయాలు చెప్పేవాడు డైలీ. ఏంటంటే 80 ఏళ్ళ పైన ఉండి అప్పటికే ఆయన తెలంగాణ చూసి చనిపోయాడు. తెలంగాణ వచ్చినాక 2 సంవత్సరాలు చనిపోయాడు. అయితే ఆయన ఇవాళ నాకు సింగూరులో జరిగిన అన్యాయాల గురించి చెప్పేవాడు, రేపు పొద్దున పోయి సింగూరు చూసిరమ్మనేవాడు. ఆయనకు తెలిసిన ఇంజనీర్లది ఎవరు దాన్ని ఫోన్ నెంబర్ ఇచ్చి వాళ్ళతో మాట్లాడి నువ్వు పోయిరాప్ప అంటే, వాళ్ళు నాకు ఈయన పంపిండు కాబట్టి ఈయన పెద్ద మనిషి కదా. ఈయన గొప్పతనం ఏంటంటే తెలంగాణలో అన్ని ప్రాజెక్టులలో ఈయన పనిచేసాడు. ఓహో, నాగార్జున సాగర్ కట్టక ముందు ఆయన ఇంజనీర్. నాకు మంచి గురువు దొరికిండు అనుకున్నా. ఆయన వల్లనే మొత్తం నాలెడ్జ్ అంతా కూడా నాకు వచ్చింది. ఈ పాత ప్రాజెక్టులు పాడైపోయినాయి ఇవన్నీ కూడా నాకు ఆయన చెప్పిండు. చెప్పి మీరు ప్రాక్టికల్గా అధ్యయనం చేయకపోతే నీళ్ళ లెక్క అర్థం కాదు, ఇది చాలా జటిలమైనది, తెలంగాణకు నీళ్లు కావాలి, కృష్ణా గోదావరిలో మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ ఉన్నాయి, కానీ ఈ పాలకులకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పిండు ఆయన. ఏంటంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు తర్వాత 500 కిలోమీటర్లు తెలంగాణలో గోదావరి పోతుంది, ఒక్కటంటే ఒక ప్రాజెక్టు కట్టలేదు, ఒక్కటంటే ఒక బ్యారేజ్ కట్టలేదు. ఎందుకంటే డెల్టాల తొలకరి నాట్లకు ఖరీఫ్ కాలంలో నీళ్లు కావాలంటే వాళ్ళు మన చెరువుల మీద ఆధారపడతారు అన్నాడు. ఎట్లా అంటే తెలంగాణలో చెరువులు దిగాలి, ఎందుకంటే గోదావరిలో ప్రాణహితలో కానీ ఇంద్రావతిలో కానీ శబరిలో కానీ జూన్ నెలలో నీళ్ళు రావు, ఇక్కడ చెరువులు దిగాలి. ఈ చెరువులు తెగిన నీళ్ళన్నీ కూడా గోదావరిలో కలవాలి, ఆ నీళ్ళన్నీ ధవళేశ్వరం పోవాలి, 13 లక్షల ఎకరాలకు నాట్లు పడాలి వాళ్ళకు. అయితే ఈ చెరువులో దిగిన నీళ్ళు అక్కడికి పోవాలంటే ఎక్కడ బ్యారేజ్ కట్టినా, ఎక్కడ చెక్ డ్యామ్ కట్టినా, ఎక్కడ ఆనకట్ట కట్టినా ఆ నీళ్ళు ఇక్కడనే ఉపయోగపడతాయి. కాబట్టి వాళ్ళు కట్టరు. ఆయన చెప్పినట్టే 2001లో టీఆర్ఎస్ అప్పుడు మొదలైన తర్వాత దేవాదుల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. బ్యారేజ్ కడతారంటే కడెం సిఆర్ మంత్రి
బ్యారేజ్ అక్కర్లేదంటాడు చంద్రబాబు నాయుడు. అండ్ బ్యారేజ్ కడితే ఏమైందంటే పైనుంచి నీళ్ళు రావు డెల్టాకు, వచ్చిన నీళ్ళు వచ్చినట్టు ఇక్కడ లిఫ్ట్ చేసుకుంటాం మనం. ఆడ చిన్న బొందు ఉంటుంది అన్నట్టు, ఆ బొందలోకి వెళ్ళి ఎత్తిపోసుకోవాలని అంటాడు. 5.5 లక్షల ఎకరాల కట్ట బొందల నుంచి ఎత్తిపోసుకోవాలన్నట. శ్రీయర్ కూడా బాధపడ్డాడు, బట్ ఏం చేయగలుగుతాడు ఆయన, ఇరిగేషన్ మినిస్టర్ అయినా కూడా ఏం చేయలేడు. చాలామంది తెలంగాణ వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు ఏమనుకుంటారంటే 3000 టీఎంసీలు సముద్రంలో పోతున్నాయి కదా, ఇంకా డెల్టాకు మన నీళ్ళు కావాలని అనుకుంటారు. అంటే వెనకటి రోజుల్లో ఆంధ్రలో సంక్రాంతి పెద్ద పండుగ, తెలంగాణకు దసరా పెద్ద పండుగ. ఎందుకంటే ఇక్కడ అన్ని చెరువుల కుంటల కింద వ్యవసాయం. అక్కడ ధవళేశ్వరము, ప్రకాశం బ్యారేజీ, సంగం ఆనికట్ట, కేసీ కెనాల్ కింద వ్యవసాయం అక్కడ. ఇవన్నీ ఫ్రెంచ్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు కట్టిన ప్రాజెక్టులు. వాళ్ళది ప్రాజెక్టుల వ్యవసాయం, మన చెరువుల కింద వ్యవసాయం. మన దగ్గర మొట్టమొదటి ప్రాజెక్ట్ నిజాం సాగరు నిజాం కట్టిండు. అది 1931లో అయిపోయింది. ఇక ఆ తర్వాత ఏ ప్రాజెక్టు కూడా పెద్దగా కట్టింది లేదు. ఒక పోచంపాడు ప్రాజెక్టు పేరుతో శ్రీరామ్ సాగర్ కట్టారు. అయితే చెరువుల నీళ్లు ఇక్కడ వర్షాలు పడలేదు, సపోజ్ ఈ చెరువులు దిగాలి అలా పోవాలనేది ఒక సిద్ధాంతం. సపోజ్ వర్షాలు పడలేదు తెలంగాణలో, అప్పుడు ఎక్కడి నుంచి రావాలి నీళ్ళు అంటే అప్పుడు సింగూరు లేదు, నిజాం సాగర్ ఉంది. పోచంపాడు అప్పుడే కట్టిళ్ళు 1963 నుంచి 69 మధ్యలో కట్టారు. కడెం ప్రాజెక్టు నిజాం కాలంలో 49లో మొదలుపెట్టారు, 53, 55 వరకు కట్టారు. కట్టినాక వీళ్ళు అంటారు కదా, సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులన్నీ కట్టినాక మొదటి వరద నింపి కాలువలకు నీళ్ళు వదిలిపెట్టంగానే కొట్టుకుపోయింది ప్రాజెక్టు. కడెం ప్రాజెక్టు కొట్టుకుపోయింది ఒకటేసారి. మేము గొప్ప, వీళ్ళకి తెలియదు ఏ ప్రాజెక్ట్ అయినా. తుంగభద్ర డ్యామ్ కొత్తగా కట్టంగానే ఆ మొత్తం దెబ్బతిన్న తర్వాత హైదరాబాద్ అసెంబ్లీలో గోల అయింది. కొత్త ప్రాజెక్ట్ ఇట్లెట్లా అయింది అంటే బూరుగురు రామకృష్ణరావు సమాధానం చెప్పాడు. పోలవరం కడుతుంటేనే దెబ్బతిన్నది పారాపెట్ వాళ్ళు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే వీళ్ళు చాలామంది, నాకు బాధ అనిపిస్తుంది ఏంటంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్ళు చాలా లోతుగా అధ్యయనం చేస్తారు. మనం గర్వించదగ్గ విశ్లేషకుడు ఆయన. నా వీడియోలే అందరు చూస్తారంటే నేను ఆయన ప్రతి వీడియో చూస్తాను. బట్ ఆయన కూడా ఒకరోజు ఏం చెప్పిండంటే ఎప్పుడో 1853లో కట్టిన ధవళేశ్వరం అంత గట్టిగా ఉంది అని అన్నాడు. ప్రకాశం బ్యారేజ్ కూడా అంత గట్టిగా ఉందని చెప్తారు, చెప్తారు. వాస్తవంగా ఏమైందంటే 100 ఏళ్ళ తర్వాత ప్రపంచ బ్యాంకు నిధులతోని గోదావరి మీద కట్టిన ధవళేశ్వరాన్ని పునర్నిర్మించారు, ప్రకాశం బ్యారేజ్ని కూడా పునర్నిర్మించారు. రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికంటాడు 100-150 ఏళ్ళ కింద కట్టినాయి గట్టిగా ఉన్నాయని. తెలియదు వాళ్ళకి, తెలియదు. తుంగభద్ర కూడా అట్లే అయింది.